నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒకే అంశంపై చర్చ జరుగుతుంది. అదే పంచాయతీ ఎన్నికల గురించి. అవును, బరిలో ఎవరున్నా ఎన్నికలు ఏకగ్రీవాలు అయ్యాయి. వాటి గురించే చర్చ. తాజాగా ఇదే అంశంపై స్పందించారు రేవంత్ రెడ్డి. ఊరికి మేలు చేసే వాళ్ళకే ఎన్నుకోవాలని పల్లె ప్రజలు పిలుపునిచ్చారు. మరి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు వెనకాల ఆంతర్యం ఏంటి? గ్రామాలలో పొలిటికల్ వెదర్ ఎలా ఉంది? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు పొలిటికల్కి సంబంధించిన అంశానికి నేపథ్యంలోనే మనతో చర్చించడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా విజయ్ ఆర్య క్షత్రియ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా సునీతారెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జోజిరెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదే కార్యదర్శి గారు, స్టేట్ మెంబర్ కూడా, సెంట్రల్ మెంబర్ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎడ్ చూసినా కానీ ఒక జోష్ అయితే అగపడుతుంది. ఎందుకంటే కొంతమంది ఏమో డబ్బులు ఇచ్చి పాట పాడుకొని మొత్తం మీద ఒక ఏదంటే ఒక జూదం టైప్లో పాటలు పాడుకొని గెలుస్తున్నారు అనేది ఒక నినాదం అయితే, లేదు ఆ గ్రామ పంచాయతీని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగానే ఆ గ్రామాలకు సంబంధించిన వివిధ యువకులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారి యొక్క ప్రతిభను గుర్తించుకోవడానికే నేను మీ పక్కనే ఉంటాను, మీ దగ్గర ఉంటాను, ఏ ఆపద పడ్డా ఏ సంపద పడ్డా నేను ఉన్నాను అని మాట తీసుకొని ఇన్ని లక్షల మేర, ఇన్ని కోట్ల మేర గ్రామ పంచాయతీని ఇక్కడ మురికివాడలు ఉన్నాయి, ఇక్కడ డ్రైనేజీలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగు చేయడానికి గవర్నమెంట్ తరఫున, మంత్రుల తరఫున నేను పోరాడతానన్న వ్యక్తులు వారి యొక్క భావాలను వ్యక్తపరచుకొనే ఆ వ్యక్తులను మాత్రమే ఏకగ్రీవం చేస్తున్నారని చెప్తున్నారు. అదే స్పందించిన నేపథ్యంలో తాజాగా కూడా ఇదే అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఊరికి మేలు చేసే వాళ్ళని ఎన్నుకోండి, అదైనా మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి ధీటుగా ఉండి పనులు చేయించుకునే వ్యక్తులకు మాత్రమే పట్టకట్టండి. యువత రాజకీయాలలో పెడుతో పట్టద్దు, రాజకీయాలకు మాత్రమే సంబంధించి యువత ముందు పీట వేయాలి. కానీ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకూడదు, మీరు ప్రజల మనసులో ఉండాలి, ప్రజలకు దగ్గర ఉండాలి అనే నినాదం వెనుక ఆంతర్యాలు మాత్రం చాలా పడుతున్నాయి, ప్రతిపక్షాలు అందుతున్నాయి. అంటే ఎలా చూడొచ్చండి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది మొదటి స్టెప్. అది రాజకీయాలకి మొదటి స్టెప్. ఒక వార్డు మెంబర్, తర్వాత సర్పంచ్. ఈరోజు మీరు చెప్పిన విధంగా గమనిస్తే రాజకీయాలలో మొదట అడిగేసే వాళ్ళు డబ్బుల ప్రవాహం, మందు ప్రవాహం, బిర్యానీ ప్రవాహం నడుస్తూనే ఉంది. నడవట్లేదు అనేది చెప్పుకోవడం కష్టము. ఈ ఏకగిరివాళ్ళు కూడా మొన్న మీరు గమనించినప్పుడు ఫస్ట్ విడతలో 60 లక్షలు 70 లక్షలు పాటలు పాడి చేసుకున్నది కూడా ఉన్నాయి, కాంప్రమైజులు చేసుకుని. ఈ విధంగా ఏకగ్రీవం అని చెప్పేసి ఎన్నుకోవడం కూడా జరిగింది. అది మనం చూస్తున్న మాట. అది ఏమో కొత్తగా ఏం లేదు. ఇవాళ ఏది ఏమైనా ప్రజల్లో మార్పు రావాలి అంటాను నేను. ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వచ్చినప్పుడే, ఎప్పుడైతే ఓటర్ అనే ప్రజానాయకుడు ఎవరైతే ఉంటారో ఆ ఓటరే మాకు డబ్బులు వద్దు, మేము మాకు ఏదైతే పని అవసరమో అది చెయ్యండి అని నిలదీసినప్పుడే రాజకీయ నాయకుడు కూడా బెండ్ అయ్యి పనిచేసడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఓటరు డబ్బులు తీసుకోనో మందుకి బిర్యానీకి అయిపోయి బెండ్ అవుతాడో రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచి పెడతాడు? మళ్ళీ అక్కడే జనాన్ని ముంచుకుంటూ, పైరోలు చేసుకుంటూ, లేకపోతే కాంట్రాక్టర్ వర్కులు చేసుకుంటూ, క్వాలిటీ లేని వర్కులు చేసుకుంటూనే మళ్ళా సంపాదనకి ఎగబడతాడు తప్ప ఇంకొకటి లేదు. మనం గమనిస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, డబ్బులు ఇవ్వకుండానే సర్పంచులు కండి, డబ్బులు ఖర్చులు పెట్టకండి అంటున్నాడు. మంచి మాటే, కానీ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ భారతదేశంలో ఎక్కడైనా డబ్బులు లేకుండా రాజకీయాలు చేసే ఒక్క వ్యక్తినన్నా చూపట్టండి. ఎక్కడా లేదండి. ఖచ్చితంగా డబ్బులతోటే నడుస్తున్నది. కానీ ప్రజల్లో మార్పు రానంతసేపు ప్రజల్లో మార్పు రావాలి తప్ప ఇలా సర్పంచులు ఏకగ్రీవం అయిందంటే 100కి 1 అయింటోడేమో, 1000కి 1 అయిండేమో, 100కి కూడా కాదు, 1000కి 1 అయి ఉంటాడేమో మంచితనంతోటి. లేకపోతే అక్కడ రిజర్వేషన్ లో పరిస్థితులు లేక, ఎవరికి అక్కడ గత్యంతరం లేక ఏకగ్రీవం అయ్యాడేమో తప్ప ఎక్కడ కూడా డబ్బులు లేకుండా సర్పంచ్ అయ్యాడు, ఏకగ్రీవం అయ్యాడు అనేది మాత్రం తప్పు. ప్రజల్లో మార్పు వచ్చేసి ప్రజలు ఒక కూటమిగా ఏర్పడి
వాళ్ళని బాబు మీరు అందరూ వద్దు, మన ఖర్చులు వద్దు, మన ఊరు డెవలప్ చేసుకుందాం, మన గ్రామాన్ని మన మురికి వాళ్ళని డెవలప్ చేసుకుందాం, ఇవాళ ఉన్న పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలంటే మనకు మంచి నాయకత్వం ఉండాలా, మంచి చదువుకున్నోడు ఉండాలా, లేకపోతే మంచి పట్టుదలగా పనిచేసేటోడు ఉండాలా, మన మీద ఆశపడకుండా, మన మీద దౌర్జన్యాలు చేయకుండా, భూ కబ్జాలు చేయకుండా, పైరులు చేయకుండా పనిచేసేవాడు అని చెప్పేసి ఎప్పుడైతే ప్రజలు ఆలోచించి ఓటేస్తారో, ప్రజలు ఎప్పుడైతే ఒక ఉమ్మడిగా ఉండి పనిచేసుకుంటారో అప్పుడే ఏకగ్రీవం అయినట్టు తప్ప డబ్బులతోటి కొనుక్కొని సర్పంచులైన వాళ్ళు మళ్ళా డబ్బులు సంపాదించుకోవడానికే వస్తారండి. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పినా, మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా ప్రజలు మార్పు రానంతసేపు ఏది జరగదు. జరగబోయేది ఇదే, జరుగుతున్నది కూడా అదే. నాకు తెలిసి ఎక్కడైనా మరి కాంగ్రెస్ నాయకులు డబ్బులు లేకుండా అయినాయని చెప్పేసి ఏదన్నా చెప్పాలా, అది మేము వినాలా, అది కూడా మనం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్తారు ఎవరు కూడా డబ్బులు తీసుకున్నాం, డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు లేకుండా మా మేము ప్రేమతో చేసినాం కూడా తప్పు. మొన్న ఒక్కటి చూసాం మనం, ఒక ఒక అమ్మ దగ్గర పోయి కాలు మొక్కుతున్నారు, నువ్వు సర్పంచ్ Right. అమ్మ అంటే వద్దు వద్దు అని చెప్పేసి. రైట్ జోజిరెడ్డి గారు పరిస్థితులు ఉన్నాయి అయ్యాలో. రైట్ ఎందుకు అక్కడ రిజర్వేషన్ ఇష్యూ. రైట్ జోజిరెడ్డి గారు నేను కూడా మళ్ళీ మనం జోజిరెడ్డి గారు గమనించాలా? జోజిరెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఆంతరాయం ఏమైనా ఉందా? నిజంగానే పల్లెల్లో ప్రకృతి వనాలు నిండగా ఉండాలంటే, పల్లెలు పచ్చదనంతో నిలవాలంటే ఏం చేయాలనేది చిన్న సీఎం రేవంత్ రెడ్డి మా స్పందించిన తీరు చూస్తే ఊరికి మేలు చేసే వాళ్ళకే ఓట్లేయండి, ఎన్నుకోండి, అలానే తప్ప ఎవరు కూడా చెడదారిని పడకూడదు. యువత ముందుకు రావాలి, ఖచ్చితంగా మీ ఊరికి సరిదిద్దేలాగా మంత్రులు ఎమ్మెల్యేతో పోటీ పడి అడిగే వారిని మాత్రమే ఎన్నుకోండి అని చెప్పడం. దీని వెనకాల రాజకీయం ఉందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ మరి ఎక్కడ చూసినా ఎటు చూసినా కానీ 11వ తారీఖు ఫస్ట్ ఎలక్షన్ సంబంధించి ఈ నేపథ్యంలో రేపటితో ముగుస్తున్నాయి ఎప్పుడైనా కానీ. ఈ నేపథ్యంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏకగ్రీవం కూడా కొన్ని మన మన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయి. కానీ దాంట్లో ఎక్కడ చూసినా కానీ ఈ 20 మొదలుకుంటే 90 లక్షల వరకు కూడా పాటలు పాడి తీసుకుంటున్న సమయం ఉంది, అంటే ఏకగ్రీవం చేయడానికి. ఇలాంటి నేపథ్యంలో ఉన్నారు. మనతో పాటు సునీతారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లలో మీటింగ్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం మొత్తం మీద ఆ నేపథ్యంలోనే, ఎందుకంటే వారికి అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే పల్లెల్లోకి వెళ్ళలేక, ఎందుకంటే ఎలక్షన్ ఉన్న నేపథ్యంలోనే ఓన్లీ పట్టణాలకు మాత్రమే పరిమితమై అక్కడ మీటింగ్ అంటే స్వచ్ఛందంగా 2 సంవత్సరాలు మా నేపథ్యంలోనే అతను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తను మాట్లాడుతున్న మాటలు ఎవరైనా అంటే ఇది కాంట్రవర్సీ కాదు, వేరే కానీ కాదు, స్వచ్ఛందంగా మీ పల్లెలకు అభివృద్ధి చేసే నాయకులను మాత్రమే ఎన్నుకోండి, అలాగని డబ్బులు ఖర్చు పెట్టకండి, డబ్బులు ఖర్చు పెట్టి వృధా కాకండి, అప్పుల పాలు కాకండి. మీరు ఎన్నుకునే వ్యక్తి మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీసేలాగా వారితో తిరిగి వారికి సంబంధించిన నిధులను రాబట్టుకునే వ్యక్తులను మాత్రం మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి అని అంటున్నారు. ఎక్కడ చూసినా కానీ పల్లెల్లో మాత్రం ఇప్పుడు వేడి జోషగా పడుతుంది, నువ్వా నేనా అనే రకంగా. ఎక్కడ అంటే వార్డు మెంబర్ల కానుంచి సర్పంచ్ల వరకు కూడా ఇలా చూడొచ్చండి. మేడం నమస్తే అండి. మీకు మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మా మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మొత్తము పార్టీల రహితంగా గుర్తులు అంటే పార్టీ గుర్తుల మీద కాకుండా ఇండిపెండెంట్గా అటానమస్గా పోటీ చేస్తున్నారు. అక్కడ అది జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. ఏ గ్రామంలోనైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ పైసలు ఖర్చు పెట్టకుండా జరిగిన పరిస్థితి లేదు. అందరినీ నిలదీయాలని చెప్తున్నారు. మంచిగానే ఉంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అంటున్నాడు, మంచిగానే ఉంది, అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వాగ్దానాలు మరి వాటి సంగతి ఏంది సార్? ఇప్పుడు 6 గ్యారంటీలను ఇచ్చిండు ఎలక్షన్ల ముందలో. ఆ 6 గ్యారంటీలలో ఏమి ఇచ్చిండ్రో మనం ఇప్పుడు ప్రజలలోకి పోతే తెలుస్తూనే ఉంది కదా. వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? రైతులకు రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఎంతవరకు చేసిండ్రో ఆ గ్రామాలలో వాళ్ళకి తెలిసిన ఇదే.
మనకు వచ్చేసి రైతు బంధు అన్నారు, మరి 15,000 ఇస్తున్నారు, 12,000 ఇచ్చిండ్రు. అది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన సందర్భం లేదు. 2 వాయిదాలు ఎగ్గొట్టిండ్రు, 2 వాయిదాలు కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక కౌలు రైతులకు అన్నారు, మరి వాళ్ళకి 12,000 ఇస్తున్నాడు, ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు కూలీలకు అన్నారు, మరి అవి ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం అన్నారు, మరి ఇచ్చిన సందర్భం లేదు. ప్రతి ఆడబిడ్డకు 22,500 బంగారం, ప్రతి పెళ్ళైన ఆడబిడ్డకు తులం బంగారము 1,00,000 రూపాయలు అన్నారు. మరి తులం బంగారం ఎక్కడ పోయిందో మనకు తెలియదు. ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తానన్నాడు, మరి అదేటి పోయిందో తెలియదు. ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చేస్తున్నారు, కానీ కోటీశ్వరుల బదులు మన ఏదో చీర పెట్టి సార పెట్టినా అని చెప్పి ముచ్చట్లు చెప్తున్నాడు. మరి ఇవన్నీ కూడా నిలదీసి అడగాలి కదా ప్రజలు. మరి ఇవన్నిటికి ఏం సమాధానం చెప్తారు అన్నగారు? మరి బాగానే పోతున్నారు, మీరు ఇట్లా చేయండి, నీళ్ళు తీయండి, ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పని చేయండి, ఇవన్నీ చెప్తున్నారు. మరి గతంలో పోటీ చేసి గెలిచి గ్రామాభివృద్ధి కోసం పాటుపడి పైసలు ఖర్చు పెట్టి రోడ్లు వేసి చెట్లు పెట్టి ఎన్నో లక్షల రూపాయలు సొంత జేబులలో పెట్టిన సర్పంచీలకు కూడా ఇప్పటికీ పైసలు ఇచ్చిన పరిస్థితే లేదు. మనం వాళ్ళు వచ్చి ధర్నాలు చేసిరు, రాస్తారోకాలు చేసిరు, బతిమలాడుకున్నారు, ఏం చేసినా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది, మనం అది చూస్తూనే ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు అన్ని బాగానే చెప్తున్నారు, ఇండైరెక్ట్ గా ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పల్లెల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, కానీ పట్టణాలలోనే ఉన్నారు కదా సార్. పల్లెల్లో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు నల్గొండ ఉంది, నల్గొండ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా నల్లగొండలనే సెటిల్ అయ్యిండ్రు. మరి వాళ్ళతోనే కదా మీరు డైరెక్ట్ మాట్లాడుతున్నారు. మీరు ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించి మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు కదా. మరి ఇవన్నీ ఏంటి? మీరు అంత స్వచ్ఛంగా గెలిచే పరిస్థితి ఉంటే, వాళ్ళు నిలదీసే పరిస్థితి ఉంటే, మీరు ఈ ఎత్తున కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగే అవసరం లేదు. రోజుకో జిల్లాకి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసినాం, మేము సంబరాలు చేసుకుంటున్నాం అని చెప్పిండ్రు. మీరు సంబరాలు చేసుకోవడం కాదు, ప్రజలు కదా సంబరాలు చేసుకోవాల్సింది. ప్రజలు కదా మీ ప్రభుత్వానికి బాగా చేసిండు, మాకు ఇస్తానన్నవన్నీ రేవంత్ అన్న ఇచ్చిండని వాళ్ళు సంబరాలు కదా చేసుకోవాల్సింది. మీరు సంబరాలు చేసుకోవడం ఏంది? ముఖ్యమంత్రి గారు పోయి ఇప్పుడు రోజుకొక జిల్లాకు తిరుగుతున్నారు. మరి మీరు ఇన్ని ఇస్తే గెలిచినామనే ఒక అంత మీకు నమ్మకం ఉంటే, మీరు గెలుస్తామనే ఒక ఇది ఉంటే, మరి మీరు ఈ బల్పం కట్టుకొని తిరిగే అవసరం కూడా లేదు కదా. ప్రజలకు వాళ్ళకి తెలుసు కదా మీరేమి ఇచ్చిండ్రు, మీరేం వాగ్దానాలు ఇచ్చిండ్రు. 420 హామీలు ఇచ్చిండ్రు, వాటిలో మీరు ఎన్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నారు, అవి ఎప్పటి నుంచో కడుతూ ఉన్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, దాన్ని కూడా ఎవరు ప్రజలు కాదనట్లేదు. కానీ మీరు ఇస్తానన్న ప్రతి ఒక్క ఐటమ్ని వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి అవగాహన ఉంది కదా. మీరు పోయి ప్రజలకు నేను ఇవి ఇచ్చినా నాకు ఓట్లేయండి అని అడుగుతున్నారా? వేరే ఏం చెప్పుకోలేక సంబరాలు మీరు చేసుకుంటూ వాళ్ళు ప్రజాప్రభుత్వాన్ని దీవిస్తున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. సునీతారెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా అంటే ఒకటికొకటి నెరవేరుస్తున్నాము, కానీ కొంచెం ముందు వెనక చూస్తున్నాం. ఎందుకంటే లో బడ్జెట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి కూడా మాట తప్ప మడవ తిప్పమని ముందుకు పోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. నిజంగానే రేవంత్ రెడ్డి మాటలు అవి తూటాల్లాగా పేలుతాయా లేదా అనేది చర్చించే ముందు చిన్న వెంకటస్వామి గౌడ్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఊరి మేలుకొలుపు గురించే, ఊరి డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా పార్టీ అని పేరు చెప్పకుండా మాత్రం జనానికి నచ్చిన వ్యక్తికి ఓటేయండి, జనానికి మేలు చేసే వ్యక్తి ఓటేయండి, ఊరిని బాగుపరిచే వ్యక్తి ఓటేయండి. ఇటు ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ నిజంగా నిలబెట్టి అడిగి తన గ్రామానికి సంబంధించిన అభివృద్ధి జరిగే వ్యక్తులను మాత్రమే మీరు గెలిపించుకోండి అని చెప్తున్నారు. నిజంగా ఇదంతా కూడా ప్రతిపక్షాలు లేదండి, ఇది కావాలనే బురదలడం. ఎందుకంటే ఎలక్షన్ల ఫ్రంట్లో ఇది ఒక భాగం, ఎలక్షన్ ప్రక్రియలో ఇది ప్రచారమే భాగం. లేదంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వీళ్ళు చేసుకునే అది కాదు, ఓన్లీ ఎలక్షన్ స్టంట్ కోసమే అంటున్నారు. ఎలా చూడొచ్చండి? అందరికీ నమస్కారం, ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రభుత్వాధినేతగా ప్రభుత్వము
సాధించినటువంటి 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి ప్రజలకు వెళ్ళాల్సి వచ్చి ప్రజలకు వెళ్ళినప్పుడు చేసినవి చెప్పుకోవడంతో పాటు మాకేదా లోపం ఉన్నది కూడా అది కూడా తెలుస్తుంది. మాకు ప్రజలకే వెళ్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ వెళ్తున్నామో అక్కడ డెఫినెట్ గా అది మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే సామాజికవేత్తలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, కొన్ని ఇప్పుడు సునీత గారు అన్నట్టుగా ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా అది కూడా డెఫినెట్ గా ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొస్తారు. అది కూడా ఆయనకు తెలిసే అవకాశం ఉంటది. సో ప్రజలతోటి ఇంటరాక్షన్ ఇది, అది పట్టణాలలో ఉన్నా పల్లెలలో ఉన్నా సరే, అది మనం గీత గీసినట్టుగా వీళ్ళు పల్లెలలో ఉన్నారు వీళ్ళు పట్టణాలు ఉన్నారని అనలేము. సో అందరూ ఉంటారు. బట్ ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ఏ ప్రోగ్రామ్ ఇది అంటే అక్కడ మేము పార్టీ ప్రతినిధులుగా మాలాంటి వాళ్ళం. ఇప్పుడు నిన్న నర్సంపేటలో మీటింగ్ అయింది. నర్సంపేట మీటింగ్ యొక్క వేదిక మీద నేను లేను. నేను పార్టీ ప్రతినిధినే, ప్రభుత్వ ప్రతినిధి కాదు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే సలహాదారులు అట్లాంటి వాళ్ళే వేదిక మీద ఉండాలనేటువంటిది, ప్రభుత్వ అధికారులు ఉండాలనేటువంటిది. అది పార్టీ రహితంగానే అంటే ప్రభుత్వ పరంగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక ఇంపాక్ట్ అయితే ఉంటది దాని మీద. ప్రజలలో ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాకు వచ్చి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఆ ప్రభావం ఉంటుంది. అందుకనే ఆ ప్రభావాన్ని మంచి దిశలో ఇచ్చే ఉద్దేశంతో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు ఏదైతే ఉన్నదో అది ఎవరికైనా ఆక్షేపణీయమే. అది ముఖ్యమంత్రి గారు కావచ్చు, నాకు కావచ్చు, సునీతకు కావచ్చు, ఎవరికైనా కూడా ఆక్షేపణీయంగానే ఉన్నాయి. అంటే బిర్యానీలు, మందు బాటిళ్ళు, లేకపోతే వేలం పాటలు, ఇది 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 ప్రజాస్వామ్యం కాదు. ఇది ప్రజాస్వామికమైనటువంటి ఎన్నికల విధానం కాదు. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఏ పరిధి మేరకు ఎన్నికల నియమాలను ఎక్కడ ఏంది అనేటువంటిది వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు పెట్టేటువంటి మీటింగ్ కూడా ఒకవేళ ఎలక్షన్ కోడ్ కు విరుద్ధమని అంటే డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ హ్యాస్ అ రైట్ టు స్టాప్ ఇట్. మరి ఎలక్షన్ కమిషన్ దాని మీద ఇప్పటి వరకు మాకేం తాకీదు ఇవ్వలేదు, మా ప్రభుత్వానికి ఏం తాకీదు ఇవ్వలేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలకు లోబడే ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క మీటింగ్లు జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టం. రెండవది, ఏదో ప్రచారం కోసం తిరుగుతున్నా అంటే ఇప్పుడు ప్రచారం కోసం తిరగంది ఎవరు ఈ దేశంలో? ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కాలికి బల్బం కట్టుకొని తిరుగుతలేరా? ఎక్కడన్నా ఎలక్షన్ జరిగితే, లేకపోతే ఆయా పార్టీల యొక్క నాయకులు తిరుగుతలేరా? ప్రచారానికి తిరుగుతూనే ఉంటారు, ప్రచారం చేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి గారి మాటల్లో ఉన్నటువంటి స్పిరిట్ ను ఏదైతే మెచ్చుకుంటున్నారో అదే రకంగా ఆ స్పిరిట్ కింది వరకు వెళ్తే మంచిది. వెళ్ళదా అనేటువంటిది అది ఇక ప్రజలు, భోజిరెడ్డి గారు అన్నట్టుగా ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి విలువలు చేరుతాయి. అలాగే ఒక సిరివేంద్ర సీతారామరాజు శాస్త్రి గారు అన్నారు, అదే మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ప్రజానాయకుల్లో నిలదీయడం అనేటువంటిది ఒకటైతే ప్రజల్ని కూడా నిలదీయమని ఆయన ఒక పదం ఉపయోగించినాడు. నిలదీసి మాట్లాడండి, సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడగండి అనేటువంటి ఒక మాట ఆయన అన్నాడు. సో నిజంగా కూడా సమాజము కొన్ని అంశాలను తీసుకున్నట్టుంటే సమాజం మొత్తానికే ఈ ప్రజాస్వామ్యానికి ఇప్పుడు జరుగుతున్న అంటే రాజ్యాంగంలో ఉన్న నియమాలకు చాలా దూరంగా వెళ్ళిపోయినాడు ఎలక్షన్ యొక్క ప్రాసెస్. దాంట్లో ఈ అందరి తల పిలికడన్నట్టుగా అందరి యొక్క బాధ్యత దీంట్లో ఉన్న అందరి యొక్క యోగదానం ఉన్నది. ఎవరిని ఒక్కరిని తప్పుపట్టే లేదు. వ్యవస్థలో ఉన్న అందరం కూడా దానికి బాధ్యులమే. మళ్ళీ దాన్ని మంచి దిశగా తీసుకెళ్లాలంటే కూడా అందరం, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నారు, రాజకీయంలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, అందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఆ దిశగా ఆలోచించినప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో అన్ని ప్రలోభాలు ఉంటున్నాయి, అన్ని దిక్కులు అది ఉంటాయి. భోజిరెడ్డి గారు చాలా కరెక్ట్ చెప్పినారు, మనం ఆత్మవంచన చేసుకోవద్దు దీంట్లో. సో పార్టీ అంటే ప్రభుత్వ అధినేతగా ఒక పెద్ద మనిషిగా ఇవన్నీ చూసిన వాడుగా ఆయన ఒక మాట చెప్తున్నాడు, పైసలు ఖర్చు పెట్టుకోకండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి, ఊరికి ఉపకారం చేసే వాళ్ళని ఎన్నుకోండి, సో చదువుకున్న వాళ్ళని ఎన్నుకోండి, కాస్త ధైర్యంగా సమస్యల విషయం లేవనెత్తి, అది మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, తమ గ్రామానికి రావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి దాన్ని ధైర్యంగా అడిగేటువంటి మనస్తత్వం అనేటువంటి ఒక
డైనమిక్ లీడర్షిప్ ను ఎన్నుకోమనేటువంటి ఒక మంచి మాట ఆయన చెప్తున్నాడు. ఇది సర్వసాధారణం, ఎవరైనా చెప్తారు. కిషన్ రెడ్డి గారు పోయి మీటింగ్ పెట్టినా అట్నే చెప్తారు, సంజయ్ గారు పోయి చెప్పినా చెప్తారు, రామచంద్రన్న పోయినా చెప్పడో, లేకపోతే కేసీఆర్ అయినా గదే చెప్తుండే. ఇలా కేసీఆర్ ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లను ఉద్దేశించి అదే చెప్పినాడు ఆయన. మంచి బాటలు నడవండి, మంచిగా అభివృద్ధికి సహకరించండి, యాక్టివ్ గా రోల్ ప్లే చేయండి అని చెప్పినాడు ఆయన. సో ఎవరమైనా అదే చెప్తాము, పాటిస్తారా పాటించరా అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్, అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి విషయం. వాళ్ళే పార్టీలన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకొని ముందుకెళ్ళాలా. దీంట్లో ఇక సునీతక్క కోసం చేసిన దాంట్లో మమ్మల్ని నిలదీయాలంటే నిలదీస్తారు. డెఫినెట్ గా పార్టీలో తిరుగుతున్నాం. ఇప్పుడు మేము అది పార్టీ రహితమైనటువంటి ఎలక్షన్ అయినా కూడా అందరూ పార్టీ జెండాలు వేసుకొని అన్ని పార్టీలు తిరుగుతారు. నేను ఏదో మీడియాలో చూసిన 3 పార్టీలలో అందరూ కూడా జెండాలు కండవాలు వేసుకొని ఒక ఏకగ్రీవం అయిందో ఏమో, ఒక ఆయన జై కొట్టుకుంటూ 3 పార్టీలు, టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉన్నాయి, అందరూ జెండాలు ఉన్నాయి అందరు. అట్లా అంటే ఒక శూర్భ వాతావరణంలో గ్రామాల ఎన్నికలు జరగాల. గ్రామాలలో రాజకీయము కక్షలు అవి పెట్టుకుంటే గ్రామాల అభివృద్ధి జరగదు. సో గ్రామాల ఒక చిన్న యూనిట్, ఈ చిన్న యూనిటే స్పిరిట్ కావాలి మొత్తం రాష్ట్రానికి అంతటి కూడా. ఈ చిన్న యూనిట్ అనేటువంటిది బేస్ రాజకీయం అనేది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అక్కడే స్పిరిట్ కావాలా. ఆ స్పిరిట్ కోసం అన్ని రాజకీయ పక్షాలు దాన్ని ఎంకరేజ్ చేయాలా. అన్ని ప్రజా సంఘాలు, అన్ని మీడియాలు కూడా ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ స్పిరిట్ ను, గంగదేపల్లె ఉంది మా జిల్లాలో. సో ఎవ్వరి ప్రమేయం లేదండి, ఎవ్వరు ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి ప్రమేయం లేదు. గత 30 సంవత్సరాల నుంచి ఆ గ్రామం ఒక ఆదర్శప్రాయంగా నడుస్తుంది. ఇలా గుమ్మడి నర్సయ్య గారి యొక్క ఊరు ఉంది, 30 ఏళ్ళ నుంచి ఎక్కడ అంటే ఒకప్పుడు ఆయన గుమ్మడి నర్సయ్య నక్సలైట్ కాబట్టి వాళ్ళందరూ డామినేట్ చేస్తున్నారు అన్నారు. కానీ అక్కడ కూడా ఒక ఏకాభిప్రాయంతో 30 సంవత్సరాల నుంచి మొత్తం ఊర్లో అనుకొని యువకులను ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. అట్లా ఆదర్శవంతంగా అక్కడో ఇక్కడో కొంత పర్సెంటేజ్, 1% కూడా కాదు, కానీ పొదిరెడ్డి గారు అన్నట్టుగా పర్సెంటేజ్ చాలా తక్కువ. బట్ స్టిల్ దేర్ ఆర్ ది ఇన్సిడెంట్స్ ఆర్ ఇది గ్రామాలు ఉన్నాయి అక్కడ చాలా నిజంగా నిజాయితీతోటి జరిగినటువంటివి ఉన్నాయి. వాటిని మనం ఆహ్వానిస్తూ, వాటిని అభినందిస్తూ, వాటిని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు రాష్ట్రం అంతా కూడా ఇదే స్పిరిట్ పోయినట్టయితే ఉంటే మన రాష్ట్రమే దేశానికి ఆదర్శవంతమైనటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటిది చూపించగలిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, అదే ఉద్దేశంతో మాట్లాడినారు. దాన్ని ఆ రకంగానే తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. ఎస్, విజయార్య క్షత్రియ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయార్య గారు నమస్తే. నమస్తే విజయార్య గారు. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఎప్పుడు ఏ గ్రామానికి పోయినా కానీ ఎలక్షన్ అంతే అగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఈ రోజు వరకు నామినేషన్ వేయడం వరకు ఇక షూటీలు మొదలవుతాయి. ఇక ఏదైతే ఒక్కొక్కరు ఎవరైతే నామినేషన్లో వారిని విత్డ్రా కూడా చేయించడానికి కావచ్చు బాగుంటుంది. కానీ ఇదంతా చూసినా కానీ రేవంత్ రెడ్డి రియాక్షన్లో వాస్తవానికి ఒక మేలు జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఊరికి మేలు చేసేవారికి మాత్రమే వాళ్ళని ఎన్నుకోవాలి, పల్లెలు ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు రావాలి. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నిలదీసి ఖచ్చితంగా వారికి రావాల్సిన నిధులను తీసుకుని ఆ గ్రామాభివృద్ధికి పాటుపడే వారికి ఓటేయండి, పై డబ్బులను వేస్ట్ చేసుకోకండి, డబ్బులను వేస్ట్ చేయకండి అని అన్నారు. అంటే పార్టీలకు అతీతంగానే మాట్లాడారు. ఇలా చూడొచ్చండి, ఇదంతా కూడా ఒక ఎలక్షన్ స్ట్రెంత్లే పోతుంది అనేది అంటున్నారు. కానీ అతను ఎక్కడ కూడా మా పార్టీ గెలవాలి, మా పార్టీ నాయకుడిని ఎంచుకోండి, బాగుంటుంది మా ప్రభుత్వం అనేది మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు. ఇదంతా కారణం ఎక్కడో ఒక కాడ మాత్రం ముడిపడి ఉంది అని అంటారు. ఎలా చూడొచ్చు? అయితే ఇప్పుడు వాస్తవంగా గ్రామాలలో ప్రజలు మాత్రము ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఎన్నికలలో పాల్గొనట్లేదండి. వాళ్ళ మనసులలో ఒక నిర్లిప్తత, నిరాశ, నిస్పృహలతోటి ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కారణాలు మనకు తెలిసి 2 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఈ తంతులో 12 సంవత్సరాలలో 10 సంవత్సరాలు మా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పోగా ఈ గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ప్రత్యేకించి మరి వచ్చిన వెంటనే ఎన్నికలు
జరపకపోవడంలో వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. అది మళ్ళీ 2 ఏళ్ళు 1.5 సంవత్సరాలు లాగడం అనేది కూడా కొద్దిగా నిరాశ నిస్పృహలకు లోనైన ప్రజలు. అదొక కారణం. అయితే ఈరోజు పోటీదారులు తక్కువయ్యారు. పోటీదారులు తక్కువ అవడానికి కారణాలను మనము వెతకాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత కాలంలో సర్పంచ్ ఎన్నికలు అంటే దాదాపు ఏ రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎవరున్నా కూడా 5 నుండి 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండేవాళ్ళు వాస్తవంగా. కానీ ఈరోజు కనీసం సర్పంచ్కి ఏది సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేద్దామనే ఉత్సాహం మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. కారణాలు ఏంటంటే ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ఏదైతే నువ్వా నేనా యుద్ధం అంటే పక్షం విపక్షం మధ్యలో పరిపాలక పక్షము విపక్షాల మధ్యలో జరిగినటువంటి ఒక పెద్ద రగడ 42% బీసీ రిజర్వేషన్లు మీద జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో అది నిరుత్సాహానికి గురి చేసింది. ఒకటి తర్వాత ఏదైతే అమలుకు నోచుకెళ్ళినటువంటి 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వాటిని పక్కకు పెట్టేసేసి బీసీ రిజర్వేషన్ మధ్యలోకి తీసుకొచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఎలాగైనా కోణంలో ఏదైతే ప్రయత్నం చేసిండ్రో అది చట్టబద్ధంగా నిలబడదు అనేది ప్రజలకు అర్థమైన తర్వాత దాదాపు అందరూ ప్రజలు కూడా నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. అలాగే మరి ఈ పార్టీ వచ్చిన తర్వాత వాస్తవంగా డబ్బు మార్పిడి విషయంలో బాగా స్తబ్దత ఏర్పడ్డది. ఎక్కడ కూడా డబ్బు చెలామని అనుకున్న మేరకు జరగనందుకు గాను రాజకీయాలలో ఈరోజు మరి ఒకరిని ఒకరు ఆనందపరచుకోవడానికి పండుగలు పబ్బాలు చేసుకునే క్రమంలో ఏదైతే డబ్బు అవసరం అవుతుందో ఆ నికర డబ్బు ఎవరి దగ్గర లేకపోవడం వల్ల కూడా మరి ఈరోజు నిరుత్సాహంతో ప్రజలు ఉన్నమాట వాస్తవం గ్రామాలలో. కాబట్టి ఇది మరి ప్రజలు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి ఆయన పరిపాలనకు రెఫరెండంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు గెలిచినా కూడా వాస్తవంగా ఎవరు గెలిచినా, ఎందుకంటే ఇది పార్టీ పరమైనటువంటి ఎన్నికలు కావు, ఇది వ్యక్తిగత గ్రామాలలో స్వయం ప్రతిపత్తి ఉన్నది. కాబట్టి మరి ఆ లోకల్ బాడీ ఎన్నికలలో స్థానిక సంస్థలలో ఆ వ్యక్తిగతాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతాలు కొందరు వ్యక్తులు కట్టి గుమిగూడి వాళ్ళ అభ్యర్థిగా సర్పంచ్ని ఎన్నుకునే పరిస్థితి కూడా దాంట్లో తెలివనిపించడం కాదు. అన్ని పార్టీలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రాజకీయ పార్టీలు అండదండలు లేని ఏ గ్రూపు కూడా మనగనగా లేదు. అలాగే తర్వాత ఏదైనా కూడా ఈరోజు పాతకాలంలో దేని ఫండ్ అదే వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉండే. కానీ ఈరోజు దాన్ని సెంట్రలైజేషన్ చేసిన తర్వాత గ్రామాలలో వచ్చే ఆదాయం అంతా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోటాలో వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్పంచులు కానీ వార్డు మెంబర్ల దగ్గర వాస్తవంగా ఆర్థిక వనరులు లేవు. అలాగే ఈరోజు జిల్లా పరిషత్ దగ్గర కూడా ఆర్థిక వనరులు లేవు. అలాగే మున్సిపాలిటీలలో ఆర్థిక వనరులు కారణం ఏంటంటే అన్ని సెంట్రలైజ్ అయిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తిరిగి వాళ్ళకి డబ్బు ఇచ్చేంత వరకు కూడా ఆగాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అదేదో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఈ పేరు కోసం మాత్రమే ఈ సర్పంచ్ ఎన్నికలు, పేరు కోసం మాత్రమే ఎంపీటీసీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, అలాగే పేరు కోసం మాత్రమే ఈరోజు జిల్లా పరిషత్ ఎన్నికలు, మరి జిల్లా చైర్మన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ మేయర్లు, ఇదంతా ఒక తంతు మాత్రమే జరుగుతూ ఉన్నది. కానీ వాస్తవంగా వాళ్లకు ఆర్థిక స్వేచ్ఛ లేనటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి దీని మీద అంటే ఏ పార్టీ ప్రభుత్వాలైనా కూడా చిన్న చూపు ధోరణితో చేస్తున్న కారణమే ఈరోజు మీరు గమనించాలి. అంటే అసెంబ్లీ ఎన్నికలైతేనేమో దానికి ఒక పెద్ద కథ, దానికి ఎన్నో రకాలైనటువంటి ఒక సిస్టాన్ని మరి అమలు చేసి చాలా జాగ్రత్తగా ఎన్నికలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా అలాగే చేస్తారు. కానీ లోకల్ బాడీ 3 స్థాయిల్లో జరిగే లోకల్ బాడీ ఎన్నికలు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా సమయం ఇవ్వకుండా, వాళ్ళకు ఒక విలువ ఇవ్వకుండా మరి ఈ విధంగా ఆదరబాదరగా చేయడం వల్ల ప్రజలందరూ కూడా వాస్తవంగా నిరుత్సాహంతో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఇది మరి పాలక పక్షంలో ఉన్నటువంటి దానికి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది. మరి ప్రతిపక్షంలో ఉన్న మేము ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలను అయితే ఎండగడుతూనే ఉన్నాం. గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజల ముందు పెడుతూనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నిక, ప్రత్యేకించి సర్పంచ్ ఎన్నికలలో వార్డు మెంబర్లు సర్పంచ్ ఎన్నికలు జరగబోయే యుద్ధంలో
మా బీఆర్ఎస్ పార్టీ జెండా మాత్రం ఖచ్చితంగా ఎగరబోతుంది. మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నారో మరి దయ్యాలు వేదాలు వల్లించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. సమస్యను క్రియేట్ చేసేదే ఆయన. మళ్ళా దానికి ఆయన వత్తాసు పలకడం ఎట్లా? ఆయన ఇచ్చిన హామీలు గ్రామంలో ఏమన్నా అమలు జరిగినాయా? ఒకసారి మనం నిజంగా కూడా శాస్త్రీయబద్ధంగా చూసుకుంటే జరగలేవు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి. రైట్ అండి. మొత్తం మీద రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కొంతమంది యువకులు ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాని గురించి తెలుసుకునేది వచ్చిన జోజిరెడ్డి గారు. నిజంగా గ్రామ పంచాయతీలు ఎలక్షన్స్ అంటేనే ఆ ఊర్లో ఒక కళ వస్తుంది. ఆ కళకు నిదర్శనమే గ్రామ పంచాయతీ ఎలక్షన్. మా వార్డు సర్పంచ్, మా వార్డు మెంబరు, మా అంకుల్ ఇది చాలా వరకు ఉండేది. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. గత 12 సంవత్సరాలలో 2 టర్మ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ అప్పుడు లేనంత జోసు ఇప్పుడు వచ్చింది అనేది యువతకు. అంటే ఇప్పటికి మనం సర్వే ప్రకారం చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నామినేషన్ వేసిన వారి సంఖ్యలో భాగంగా 78% యువత మాత్రమే వేశారు నామినేషన్స్. ఈ నేపథ్యంలో కొందరు ఏకగ్రీవం అయిన వాళ్ళు కూడా యువత. అంటే యువత ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యువతకు మేల్కొల్పాలి, యువత ముందుకు రావాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఆ యువత నిజంగానే ముందుకు వస్తే ఆ గ్రామం నిజంగా సస్యామలం అవుతుంది, ఆ గ్రామం ప్రకృతి వనాలకు వెగజల్లుతుందా, ఆ గ్రామం నిజంగానే అభివృద్ధి చెందుతుందా అని ఎలా చూడొచ్చండి? యువత ముందుకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే భారతదేశంలో ఇలా ఉన్న పరిస్థితులను బట్టేసి యువత వచ్చేసి చదువుకొని బాగా ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్గా వస్తున్నప్పుడు చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే ఇవాళ రాజకీయాలు చూసినప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు గమనిస్తే 12 సంవత్సరాలు అనే వర్డ్ వాడుకుంటున్నాం, ఏం చేశారు అని వాడుకుంటున్నాం. ఇవన్నీ చూస్తే ఇవాళ 10 సంవత్సరాలలో ఏదైతే అప్పులు ప్రభుత్వం చేసిందో ఆ అప్పులు సర్పంచుల పాపం ఏదైతే ఇవాళ గ్రామ పంచాయతీ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ ఫండ్స్ అన్నీ కూడా ఈ ట్రాక్టర్ల కిరాయిలకు కావచ్చు, లేక ఇన్స్టాల్మెంట్లకు కావచ్చు, కరెంటు బిల్లులకు కావచ్చు, వీటికి సరిపోయేంత వచ్చింది తప్ప గ్రామ పంచాయతీలలో ఎక్కడ కూడా ఒక రూపాయి లేని పరిస్థితిలో సీసీ రోడ్లు వేసి తర్వాత శ్మశాన వాటికలు కట్టి వాటి డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకొని ఏడ్చిన సర్పంచులు చాలా మంది మనం గమనించినాం. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే, మా దగ్గర డబ్బులు లేవు, నిల్లుగా ఉన్నాము, ఏం ఖజానాలో ఖాళీగా ఉంది అని చెప్పుకుంటూ పోతూ వాళ్ళని ఇంకా ఇబ్బందులు పెట్టే పరిస్థితే మనం గమనించడం. ఇలా రియల్ ఎస్టేట్ పడిపోయింది. అదర్వైజ్ మీరు గమనిస్తే ఇలా ఊపు చాలా ఉండేది. ఇలా మనం ఎక్కడో క్యాల్కులేషన్ చేయొద్దండి. ఏ ఎలక్షన్కి అయినా కూడా ఖర్చు ఎక్కడ చూపించవచ్చు అంటే బ్రాందీ షాపులో క్యాల్కులేషన్ ఒకటి చాలు, మనకి వేరే అక్కర్లేదు. బ్రాండ్ షాప్లో ఎంత అమ్ముడు పోతున్నది, ఎంత బిజినెస్ అవుతున్నది అనేది చూస్తే మనకి సర్పంచ్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు వచ్చిందనేది తేలిపోతుంది. నేను అనేది ఏంటంటే ఈ ఖర్చు అనేది తగ్గించుకోవాలి. ఓటర్ అనేవాడే రిజెక్ట్ చేసినప్పుడే, ఓటర్ అనేవాడు డబ్బుని రిజెక్ట్ చేసినప్పుడే, ఈ మందుని రిజెక్ట్ చేసినప్పుడే అప్పుడే న్యాయంగా నిలబెట్టి గల్లబట్టుకొని అడగగలుగుతాడు. అప్పుడు దాకా మార్పు రాదు. అప్పుడు దాకా మనం ఏం చేసినా కూడా వేస్టే. సో నేను ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పిండ్రు 10 సంవత్సరాలలో ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది ఇవాళ 10 రూపాయలు ఉండాల్సిన వస్తువు ఆ 10 సంవత్సరాలలో 100 రూపాయలకు వెళ్ళిపోయింది. ఇలా కొన్ని దిక్కు లేరు మార్కెట్లో. మనం గమనించాలండి. మీరు చర్చల్లో ఇవన్నీ తీసుకొస్తున్నారు కానీ రాజమౌళి గారు, మీరు ఒక్కటి భారతదేశంలోనే ఏం జరుగుతుంది అసలు, డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇవాళ క్రిప్టో కరెన్సీ అని, లేకపోతే ఆన్లైన్ గేమ్స్ అని, ఇవన్నీ డబ్బులన్నీ కూడా విదేశాలకి, దుబాయ్లకి, వాటికి వీటికి పోయి ప్రజలు చాలా ఇబ్బందులు. ఆశలండి, మనిషికి ఆశాజీవులం మనం. ఆశలతో ఏం చేశారు? 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తున్నాయి. ఆశాజీవులు ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలు కూడా. మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరే అంటే పెద్ద బాగా చదువుకున్న టీచర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పాల్గొని క్రిప్టో కరెన్సీ అయితే భయంకరమండి. నాకు తెలిసినంత వరకు కొన్ని జిల్లాలలో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా తీసుకున్నప్పుడు మేము గమనిస్తే అక్కడ ఎంత అండి, కరీంనగర్లో 5,000 కోట్లు పోయినట్టు తెలుస్తున్నది. అందులో జగిత్యాల్లో ఫస్ట్ ఒక కేసు అయిందండి. అందులో మొత్తం గవర్నమెంట్ టీచర్సే ఇన్వాల్వ్మెంట్. మొన్న కూడా మీరు గమనిస్తే కరీంనగర్ టౌన్లో చూసినప్పుడు కార్పొరేటర్ల ఇన్వాల్వ్మెంట్, బీఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి 100 కోట్ల కుంభకోణం. ఈ విధంగా చూసుకొని డబ్బంతా కూడా విదేశాలకు వెళ్ళిపోయింది.
చాలా మంది కూడా తీసుకుపోయి దుబాయ్లలో అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇవాళ ఒక్కటేనండి, జైలు అంటే ఒక భయం పోయింది. జైలు పోతాం 15 రోజులు 20 రోజులు నెల రోజులు బెయిల్ వస్తుంది, ఇక హాయిగా తిరుగుదాం, మన డబ్బులు అక్కడ డెవలప్ అయిపోతాయని ఆలోచనతో పనిచేసి ఇలా మార్కెట్లో డబ్బు అనేది లేకుండా చేసింది. ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఎక్కడ కూడా డబ్బు అనేది లేకనే ఇలా సర్పంచ్లు ఎలక్షన్స్లలో ఊపు అనేది లేదు. అయినా కూడా యువకులు రావడం మాత్రం చాలా మంచిది. ఎమ్మెల్యేలకు కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా, ఎంపీటీసీలు అయితే ఏం లేదండి, నామకే వస్తుంది ఎలక్షన్ జరపడము, ఎంపీపీని ఎన్నుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు ఎంపీటీసీ పదవి. వాళ్ళకి వచ్చేది ఏం లేదు, వర్క్స్ ఏం లేవు. ఇవాళ సర్పంచులు అనే వాళ్ళే ముఖ్య పాత్ర. సర్పంచులు ఊరు మొత్తం డెవలప్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, డబ్బులు లేకుండా మీరు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు? వీళ్ళు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ పోయి వాళ్ళని కాంప్రమైజ్ చేసి ప్రజలని మభ్యపెట్టి ఇగో ఈ క్యాండిడేట్ ని గెలిపించుకుంటేనే మీకు ఫ్యూచర్ లో పదవులు ఇస్తాం లేకపోతే ఫండ్స్ ఇస్తాం అనే ఉద్దేశాన్ని అక్కడ క్రియేట్ చేస్తున్నారా లేదా? అది కూడా ఒక ఇండైరెక్ట్ గా అక్కడ మభ్య పెట్టినట్టే. అక్కడ డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చిన కిందనే లెక్కేస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే మనిషి కాబట్టి గెలిపించకపోతే రేపు మనకు ఫండ్స్ వస్తాయో రావనే భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కోరికలు బాగానే ఉన్నాయి, కానీ చేతలోకి వచ్చేసరికి మాత్రం ప్రజలకి నష్టం చేస్తున్నట్టే. నేననేది మీరన్న యువత ఖచ్చితంగా వచ్చి ప్రజలని ఎలాంటి రూపాయి లేకుండా ఈ యొక్క 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉందండి ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పీరియడ్. కాంగ్రెస్ అనే కాదు, నేను సర్పంచ్ని, నా ఊరికి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి డెవలప్మెంట్ చేసుకుంటే ప్రజల్లో చాలా మంది కూడా ఇలా ఫారిన్ కంట్రీస్ లో ఉన్న పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఫండ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రాపర్ యూటిలైజేషన్ జరిగి ఇలా మురికివాడల్ని మోరీల డ్రైనేజ్లని అదేవిధంగా ఈ మెయిన్ ఏంటంటే క్యాన్సర్ అండి. మీరు గమనిస్తే 65% పీపుల్కి క్యాన్సర్ వస్తున్నది. తిండి ప్రభావం బాగా ఎఫెక్ట్ పడుతున్నది. పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడి భూములలో పోషక విలువలు పోయి మొత్తం రైస్ అంతా కూడా పాయిజన్ అయ్యే పరిస్థితిలో ఇలా గ్రామ ప్రజలు ఉన్నారు. గ్రామ ప్రజలు కూడా ఎక్కువ పంట పండాలి, అదే మనం నెట్టిపడేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ మార్పులు రావాలి అంటే ఫస్ట్ చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులు చేయగలిగేది ఎవరై అంటే వార్డు మెంబర్లు సర్పంచులు మాత్రమే. ఎందుకంటే గ్రామాలు అక్కడ డెవలప్ కావాలి అంటే ప్రజలు మళ్ళా సిటీలోకి వచ్చి బాగుపడాలంటే కూడా ఫస్ట్ గ్రామాలు బాగుండాలా. గ్రామ ప్రజలు బాగుంటే అక్కడ రైతాంగం బాగుంటేనే సిటీలో ప్రజలు కానీ అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ ఎవరు కానీ బాగుపడే ఉంటాయి. కాబట్టి యువత వచ్చి వాళ్ళని మేలుకొల్పి ప్రజలని మంచి జ్ఞానులుగా చేస్తే తప్ప ప్రపంచం బాగుపడదు. ఇలా రాను ప్రజలు నష్టపోతున్నారు. రాజమౌళి గారు జోజిరెడ్డి గారికి నేను సమాధానం ఇస్తా. ఈరోజు మా 10 సంవత్సరాలలో మేము గ్రామ ఫండును వాడుకోకుండా రాష్ట్ర ఫండును వాడి రైతు వేదికలు ప్రజల కోసం కట్టినమా లేదా ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. న్యాయబద్ధంగా క్రీడా ప్రాంగణాలు కట్టినాం, ప్రకృతి వనాలు కట్టినాం, తర్వాత శ్మశాన వాటికలు కట్టినాం, పంచాయతీ భవనాలు కట్టినాం, మిషన్ భగీరథ తోటి నీళ్లు ఇస్తుంది, తర్వాత మిషన్ కాకతీయ తోటి చెరువుల పూడిక తీస్తుంది, మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో ఆరోగ్య కేంద్రాలు, తర్వాత వైద్యశాలలు, మరి ఇవన్నీ ఓపెన్ చేస్తాం. తర్వాత ఈరోజు మేమున్నప్పుడు వాస్తవంగా జీవన వృద్ధికి సంబంధించినంత వరకు మరి వృద్ధులకు, వితంతువులకు, తర్వాత వికలాంగులకు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ యువతకు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఏది సంక్షేమ పథకాలలో భాగంగా అందరికి 4,000 విజయారే గారు ఒక్క నిమిషం టైం లేదు మనకు. విజయారే గారు రైట్ విజయారే గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి. విజయారే గారు మీరు ఆగండి. జోజిరెడ్డి గారు మనకు టైం లేదు. జోజిరెడ్డి గారు మనకు టైం లేదు. ఒక్క నిమిషం. మళ్ళీ గారు సునీతారెడ్డి గారు రైట్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. నేనేమంటున్నా సార్, ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు డెవలప్ అయితేనే ఈ దేశం డెవలప్ అవుతుందని గాంధీ మహాత్ముడు చెప్పిన సిద్ధాంతాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు
నేను డెవలప్ చేసిన అని చెప్తున్నారు సార్. మీరు ఇప్పుడు బిఆర్ఎస్ బ్రదర్ చెప్తున్నారు, మీరు డెవలప్ చేసింది ఏంది సార్? కేంద్ర ప్రభుత్వము మీకు వచ్చే శ్మశాన వాటికలకు, రోడ్లకు, కరెంటు బిల్లులకు అన్ని 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంకా మీరు కరెంటు బిల్లుల రూపంలో, వాటర్ బిల్లుల రూపంలో మీరు డైవర్ట్ చేసేసి గ్రామాన్ని మొత్తం నిర్వీర్యమయ్యేలాగా చేసిండ్రు. అక్కడ ఉన్న సర్పంచీలకు కూడా మీరు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. చెట్లకు పైసలు ఇచ్చిండ్రు, మీ శ్మశానాలకు ఇచ్చిర్రు, మీ రైతు వేదికలకు ఇచ్చిర్రు. ప్రతి దాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకుంటూ వచ్చింది. మీ అంత ముందు ప్రభుత్వము ఏమి ఇయ్యలేదు. గ్రామాలు ఇవాళ కునారిల్లిపోతున్నాయి. ఇవాళ రోడ్ల పరిస్థితి ఏముంది, అక్కడ ఉన్న మున్సిపాలిటీ పారిశుద్ధ్యం పరిస్థితి ఏ విధంగా ఉందో గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. రెండోది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. మరి 2 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలలకే ఇక్కడ గ్రామ సర్పంచీల పదవికాలం ముగిసిపోయింది. మనకు జనవరి 31వ తారీఖు 2024కి వీళ్ళ పదవికాలం ముగిసిపోయింది. దాదాపు మనకు 2 సంవత్సరాలు అయిపోయి వస్తుంది. 2 సంవత్సరాల నుంచి మరి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు? ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వకుండా మనం శుద్ధులు చెప్తే కాదు, మనం గ్రామాలకు పైసలు ఇవ్వాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలి. అప్పుడు యువకులు ఉత్సాహంగా అరే మనకు గవర్నమెంట్ చేయూతనిస్తుంది, మనకు గ్రామానికి ఇంత ఫండ్స్ వస్తున్నాయి, మనం డెవలప్ చేయాలి, మన గ్రామం కోసం పాటు పడాలి అని చెప్పేసి మనకు మన యువత ముందుకు వస్తారు. ఎలక్షన్లలో పోటీ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిందేంటి సార్? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు పెండ్లాల పుస్తలు అమ్ముతున్నారు, అక్కడ పొలాలు అమ్ముకుంటున్నారు. తప్పని పరిస్థితులలో ఏదో ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక వ్యసనం లాగా తయారై వాళ్ళు బయటికి రాలేక ఉన్న వాస్తులు కూడా అమ్ముకొని ఇలా పోటీ చేసే పరిస్థితి ఉంది. రైట్ సునీతారెడ్డి గారు రైట్. వెంకటస్వామి గారు ఇచ్చిరా సార్, గ్రామ పంచాయతీలకు ₹1 ఇచ్చిరా సార్ ఈ 2 సంవత్సరాలు. వీళ్ళు ఎలా అంత రైట్ ఒక్క నిమిషం. కత్తి వెంకటస్వామి గారు వాళ్ళకి ఇప్పటి వరకు రైట్ సమాధానం. కత్తి వెంకటస్వామి గారు, ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు యువత రావాలా అనేటువంటిది ఒక మంచి పరిణామము. యువత ముందుకు వస్తుంది, దాన్ని అభినందిస్తాము. దాంతోపాటు ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు మేము చేసినామని. ఇప్పుడు మనం అంటే ఎవ్రీబడి ఇన్ ఇండియన్ సిస్టంలో గ్రామ పంచాయతీల బలోపేతానికి, స్థానిక సంస్థల బలోపేతానికి ఒక ముందడుగు వేసినటువంటి, ఒక ఆధునిక దృక్పథంతో ముందడుగు వేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. వారు తీసుకొచ్చినటువంటి 73, 74 లేకపోతే ఇప్పుడు సునీతక్క అన్నట్టుగా కేంద్రం నుంచి డైరెక్ట్ గా వచ్చేటువంటి నిధులు లేకపోయేవి. సో కేంద్రం నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ నిధులను దుర్వినియోగం చేసినటువంటి ఘనత డెఫినెట్ గా మన గత 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ మిత్రులకే దక్కింది. రెండో విషయము, ఇందాక ఉత్సాహం లేదు అని కొన్ని కారణాలు చెప్పినారు విజయన్న, కానీ ఈ కారణం చెప్పలేదు. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల కారణంగా గ్రామాలలో సర్పంచ్లకు ఉన్నటువంటి స్వేచ్ఛ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్వతంత్రత అంతా కూడా కోల్పోయి ఈ 9.5 సంవత్సరాలలో గ్రామాల యొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారో అన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలు. అవన్నీ కూడా ఇవాళ ఉత్సాహంగా లేరు. కొద్ది పైసలు అంటే మినిమం మీద పైసలు ఖర్చు మొత్తం పెట్టకుండా కుదరదు, కానీ ఆ మినిమం ఖర్చు కూడా పెట్టడానికి ఎందుకు వచ్చింది, అప్పులు ఎందుకు చేయాలనేటువంటి స్థితి ఎందుకు వచ్చింది అని అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము కూడా వచ్చినాక ఇయ్యలే. నేను కూడా ఈ ఎలక్షన్ ముందు నేను కూడా కమిటీలో ఉన్నా. అప్పుడు నేను ఒక సజెషన్ చేసిన, ఈ ఎలక్షన్ పోయే ముందు మనము గ్రామాలకు సంబంధించి ఓల్డ్ సర్పంచ్లకు సంబంధించినటువంటి డ్యూస్ అన్నిటిని కూడా క్లియర్ చేయాలంటే అందులో 2 ఫేజ్లు ఉన్నాయి. ఒక ఫేజ్ క్లియర్ చేసి ఇంకో ఫేజ్ క్లియర్ చేయాల్సి ఉండే, అది కూడా చేయాల్సి ఉంది. అంటే ఇవన్నీ పెండింగ్ అవ్వడం వల్ల కొంత ఉత్సాహం తగ్గింది. కానీ పైసలు లేకుండా జరగాలనేటువంటి భావన కరెక్టే, కానీ ప్రాక్టికల్ గా అక్కడ లేదు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల యొక్క వ్యవస్థను, గ్రామ సర్పంచుల యొక్క స్వతంత్ర పరిస్థితిని ఒక మాట, గతంలో సర్పంచ్ అంటే ఈ ఊరికి పెద్ద, ఒక ఇంటికి పెద్దలాగా ఉండేవాడు. ఏ కష్టం వచ్చినా, ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా, ఎవరి భూమి సమస్యలు ఉన్నా, ఆ ఊర్లో భార్యాభర్తల సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సర్పంచ్ అనేవాడు. సునీతారెడ్డి గారు మా టైం లేదు. ఓకే రైట్, థాంక్యూ. అన్ని ఎమ్మెల్యేలకు
రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి సునీతారెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి, జోజిరెడ్డి గారికి, అలాగే మన మిత్రుడు ఆర్య వైశ్యుల్ గారికి, అదేవిధంగా విజయ ఆర్య క్షత్రియ గారికి, అదేవిధంగా మీకు ఏదైతే గ్రామాలలో మేలుకొలుపు అనే మాట అంటే ఊరికి రాలేదండి. గ్రామం మేలుకొలుపు అంటే యువత ముందుకు రావాలి, నిజంగానే డబ్బులు తీసుకోకుండా ఓటేసే వ్యక్తులు మారితే కనుక ఆ గ్రామం సస్యశ్యామలమైనట్టే, ఆ గ్రామం అభివృద్ధి పనులు నడిచింటాయి. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు నిజమవుతాయా, లేదంటే ఆ గ్రామాలలో నిజంగానే ఏర్లు అయిపోతుందా, మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు అనేది మాత్రం వేచి చూడాలి. ఏదేమైనా ఆ గ్రామాభివృద్ధి వారి చేతుల్లో ఉంది, యువత ముందుకు రావాలని కూడా స్వతంత్రం కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో కలిసిన అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ.